Hi everyone, welcome back to Vachesu Bharat. In the previous classes, we done with the first 7 models of coding and decoding. In this model, I am going to explain the 8th model, that is fictitious coding. అసలు ఏంటి ఫిక్షియస్ కోడింగ్ అంటే మనకి ఒక మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సెంటెన్స్ ఫార్మాట్లోని. దానికి ఆపోజిట్లోని ఒక కోడ్ ఇస్తారండి, వర్డ్స్తో కోడ్ అనేది ఇస్తారు. అయితే మనకి ఇచ్చిన సెంటెన్స్, ఇచ్చిన కోర్స్ అనేది సీక్వెన్స్లోనే కోడ్ అయి ఉండాలని రూల్ ఉండదండి. అట్లా మనకి 2 సెంటెన్సెస్, 3 సెంటెన్సెస్, 4 సెంటెన్సెస్ కూడా ఇస్తారు, సేమ్ 4 కోడ్స్ కూడా ఇస్తారు. అయితే సేమ్ సీక్వెన్స్లోనే అది కోడ్ అయి ఉండదండి. ఏ వర్డ్కి ఏ కోడ్ అయినా అవ్వచ్చు. అయితే ఆ సెంటెన్స్లోని పర్టికులర్ వర్డ్కి ఏ కోడ్ ఉందనేది మనము రిపిటేషన్, వర్డ్ అండ్ కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, డిఫరెంట్ సెంటెన్సెస్ని ఇచ్చిన క్వశ్చన్లోని డిఫరెంట్ సెంటెన్సెస్ని కంపేర్ చేస్తూ, ఇచ్చిన డిఫరెంట్ కోడ్స్ని కంపేర్ చేస్తూ ఏది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం ఏ కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనే ప్రాసెస్ చేస్తూ మనము ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని, ఆ మెసేజ్ని డీకోడ్ చేద్దామండి. సో వీటి గురించి ఇంకా కొంచెం క్లియర్గా తెలుసుకోవడానికి with questions we will solve it. Look at the question here. In certain code language, he is great written as KAPARA and is Ram hungry written as NASAKA. ఇక్కడ మనకి హీ ఈజ్ గ్రేట్ అన్నారండి, దాన్ని KAPARAగా కోడ్ చేశారండి. అంటే ఇక్కడ హీకి KA కోడ్ అని, లేకపోతే ఈజ్కి PA కోడ్ అని, లేకపోతే గ్రేట్కి RA కోడ్ అని రూల్ లేదండి. అక్కడున్న 3 కోడ్స్ ఇక్కడున్న 3 వర్డ్స్కి ఏదైనా అవ్వచ్చు. మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఏ కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని దేనికి ఏది కోడ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తామండి. సేమ్ మనము నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే ఇక్కడ ఈజ్ రామ్ హంగ్రీ ఈజ్ రిటర్న్ యాజ్ NASAKA. ఫైండ్ ది కోడ్ ఫర్ ఈజ్ అండి. ఇక్కడ మనకి మొత్తం అన్నిటికీ కోడ్ ఫైండ్ అవుట్ చేయమలేదండి, ఈజ్కి ఫైండ్ అవుట్ చేయమన్నారండి. అండర్స్టూడ్. అయితే మనం ఫస్ట్ ఇచ్చిన మెసేజ్ని డీకోడ్ చేసి చూద్దామండి. మనం ఇక్కడ చూసుకుంటే ఈజ్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, ఈజ్ అనేది సెకండ్ సెంటెన్స్లో కూడా ఉందండి. అంటే నేను సర్కిల్ చేస్తున్నా చూడండి, ఈజ్ ఈజ్ అనేది రిపీట్ అయింది, ఈజ్ అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. అయితే మనకి ఇచ్చిన కోడ్లోని ఏ కోడ్ 2 టైమ్స్ రిపీట్ అయిందో చూద్దామండి. మనం KAPARA NASAKA, అంటే KA అనేది రిపీట్ అయిందండి, ఇక్కడ కూడా K అనేది రిపీట్ అయిందండి. అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి ఈజ్కి కోడ్ KA, ఈజ్కి కోడ్ అండి KA అనేది అర్థమవుతుంది. అంటే అక్కడ ఈజ్ 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ KA కూడా 2 టైమ్స్ అనేది రిపీట్ అయిందండి. మరి హీజ్కి గ్రేట్కి కూడా ఏముండొచ్చండి అంటే మనకి హీకి కోడ్ PA ఆర్ RA అయిండొచ్చండి. సేమ్ టైం గ్రేట్కి కోడ్ కూడా PA RA ఉండొచ్చండి. ఎందుకంటే మనకి ఇంకా కొంచెం ప్రాబబిలిటీ ఇచ్చుంటే మనము ఎగ్జాక్ట్ కోడ్ ఏమనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ది సేమ్ టైం ఇక్కడ కూడా అండి రామ్కి NA ఆర్ SA కూడా ఉండొచ్చండి. హంగ్రీ వర్డ్కి అండి సేమ్ NASA అనేది కోడ్ అయి ఉండొచ్చండి. అండర్స్టూడ్. అంటే మనకి ఇక్కడ ఈజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఈజ్ 2 టైమ్స్ రిపీట్ అయింది, KA కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో రిపిటేషన్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి వి కన్ఫర్మ్డ్ ఇట్, KA ఈజ్ ద కోడ్ ఫర్ ఈజ్ అండి. క్లియర్. ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేసి చూద్దాం టు అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ అబౌట్ దిస్ టాపిక్ అండి. లుక్ ఎట్ the next question here. See, in certain code language,
POKITO top MA means Usha is playing cards. Clear? Next, KOPKJAKIMA means Asha is playing tennis. KITOPSOPHO means they are playing football. POSURKOP means కార్డ్స్ అండ్ టెన్నిస్ అని. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఆర్డర్లో ఇచ్చారు, అదే ఆర్డర్ కూడా ఉండాలని రూల్ లేదు, అలా అవ్వదు కూడా. సింపుల్గా మనం ఏం చేయాలంటే వర్డ్స్ ఏది రిపీట్ అవుతుంది, కోడ్స్ ఏది రిపీట్ అవుతుందో చూసి ఆ రిపిటేషన్ని కంపేర్ చేయాలండి. కంపేర్ చేస్తే మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. అయితే ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ సింబల్స్ ఇస్తామండి. కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేస్తాం, కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేస్తాం, స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అండి. అంటే రూల్ ఏం లేదు, ఇవే ఫాలో అవ్వాలనండి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. అండర్స్టూడ్? ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే దెన్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఆశా? ఆశాకి కోడ్ ఏంటి అనేది మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. ఫస్ట్ ఇచ్చిన ఎంటైర్ సెంటెన్స్ని 4 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 4 సెంటెన్సెస్ని మనము డీకోడ్ చేసి చూద్దామండి. నేను ఫస్ట్ సెంటెన్స్లో చూస్తే ఉషా ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ అని అన్నారు. సెకండ్ సెంటెన్స్లో చూస్తే ఆశా ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ అన్నారండి. ఇక నాకు ఫస్ట్ సెంటెన్స్లోని ఐఎమ్ అండర్లైన్ ఇట్, ప్లేయింగ్ కామన్గా ఉంది. సెకండ్ సెంటెన్స్లో కూడా ప్లేయింగ్ కామన్గా ఉంది. నాకు థర్డ్ సెంటెన్స్లో కూడా ప్లేయింగ్ కామన్గా ఉందండి. నాకు ఫోర్త్ సెంటెన్స్లోని ప్లేయింగ్ అనే వర్డే లేదు. అయితే నేను ఈ ఫోర్త్ సెంటెన్స్కి ఇచ్చిన కోడ్ని నేను చూడనండి. నేను ఫస్ట్ 3 సెంటెన్సెస్లోని నాకు ప్లేయింగ్ అనే వర్డ్ కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ 3 సెంటెన్సెస్కి ఇచ్చిన కోడ్లోని ఏ కోడ్ అనేది కామన్గా ఉంది, 3 టైమ్స్ ఏది రిపీట్ అయింది అనేది చెక్ చేస్తానండి నేను. POKITOPMA. ఓకే, మనకి సేమ్ ఇక్కడ కూడా చూసుకుంటా అండి, KOPJAKIMA. KI రిపీట్ అయింది, MA రిపీట్ అయిందండి. తర్వాత చూసుకుంటే థర్డ్ సెంటెన్స్లో KI రిపీట్ అయింది, TOPSOPHO అండి. అంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఐఎమ్ అండర్లైన్ ఇట్, అక్కడ ప్లేయింగ్ అండర్లైన్ వర్డ్ యూజ్ చేశాను, ఇక్కడ కూడా అండర్లైన్ వర్డ్ యూజ్ చేస్తున్నాను నేను, KI అండి. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. KIకి కోడ్ ఏంటంటే ప్లేయింగ్కి కోడ్ ఏంటంటే KI అండి. క్లియర్? తర్వాత అబ్జర్వ్ చేస్తే కామన్గా మనకు కనిపిస్తున్న వర్డ్ చూస్తే అండి, ఎస్, ఫస్ట్ 2 సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తే ఈజ్ అనే వర్డ్ చూడండి, నేను సర్కిల్ చేస్తున్నాండి, ఈజ్ అనే వర్డ్. ఇంకెక్కడైనా మనకి ఈజ్ అనే వర్డ్ ఉందా? రిమైనింగ్ 2 సెంటెన్సెస్లో ఎక్కడా కూడా లేదండి. సో ఈజ్ నేను సర్కిల్ చేశాను. ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఇప్పుడు నాకు 2 సెంటెన్సెస్లోనే ఈజ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఈ 2 సెంటెన్సెస్లోనే 2 టైమ్స్ రిపీట్ అయిన కోడ్ని నేను చెక్ చేస్తానండి. ఫస్ట్ 2 సెంటెన్సెస్ని నేను అబ్జర్వ్ చేస్తే నాకు MA అనేది నాకు రిపీట్ అయిందండి. MA రిపీట్ అయింది, సర్కిల్ చేశాను. MA అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకా ఏ కోడ్ కూడా రిపీట్ కాలేదు. సార్ KA అని మీరు అనొచ్చు, KI ఈజ్ ఆల్రెడీ డీకోడెడ్. అండర్స్టూడ్? ఇక దాని గురించి మనము పట్టించుకోమండి. సో క్లియర్లీ మనకి ఏం తెలుస్తుందండి, ఈజ్ ది ఆన్సర్ ఫర్ MA కదా. ఓకే, వి డన్ విత్ ఈజ్ అండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తండి, కామన్గా ఉన్న వర్డ్ చూసుకుంటే ఇక్కడ కార్డ్స్ కామన్గా ఉందండి. నేను ట్రయాంగిల్ ఇస్తున్నాను కార్డ్ అనే వర్డ్కి. కార్డ్స్ కామన్గా ఉంది. ఇక్కడ కూడా అండి కార్డ్స్ అనేవి కామన్గా ఉన్నాయండి. కార్డ్స్ అనేవి కూడా కామన్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ సెంటెన్స్లోని కార్డ్స్, లాస్ట్ సెంటెన్స్లో కార్డ్స్ అండి. ఇప్పుడు నేను కోడ్ కంపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న కోడ్ని లాస్ట్ సెంటెన్స్లో ఉన్న కోడ్స్ని కంపేర్ చేసి చూస్తా అండి. ఆల్రెడీ మనకి KIMA డీకోడ్ అయిపోయింది కాబట్టి POTOP. ఇక్కడ ఏముందండి, POSURKOP. అంటే నాకు క్లియర్గా అక్కడ కార్డ్స్ ఉంది, ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి.
అక్కడ పిఓపి ఉంది, పిఓ ఉంది, ఇక్కడ కూడా పిఓ ఉందండి. అంటే క్లియర్ గా మనకి కార్డ్స్ కి కోడ్ ఏంటంటే పిఓ. అండర్స్టూడ్, క్లియర్. నెక్స్ట్ మనకి సెకండ్ సెంటెన్స్ లో చూడండి, ఐఎమ్ గివింగ్ రెక్టాంగిల్, టెన్నిస్ అనే వర్డ్ ఉందండి. టెన్నిస్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ కూడా లాస్ట్ సెంటెన్స్ లో టెన్నిస్ అనే వర్డ్ అనేది ఉందండి మనకి. సో నేను సెకండ్ సెంటెన్స్ ని అండ్ అగైన్ లాస్ట్ సెంటెన్స్ ని, ఫోర్త్ సెంటెన్స్ ని కంపేర్ చేసి చూస్తా అండి. ఇక్కడ నాకు సెకండ్ సెంటెన్స్ లో చూసుకుంటే 2 వర్డ్స్ ఉన్నాయి, డీ కోడ్ కానివి. కేఓపి ఉంది, జేఏ ఉంది. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ లో చూసుకుంటే కేఓపి ఉందండి. నేను రెక్టాంగిల్ తో మార్క్ చేసుకున్నాను కాబట్టి దీనికి రెక్టాంగిల్ వేస్తున్నాను. సో టెన్నిస్ కి కోడ్ ఏంటంటే కేఓపి. క్లియర్ అండి, డన్. సో తర్వాత మనకి ఫుట్బాల్, దే ఆర్ అండ్ ఇవి ఉన్నాయండి కోడ్స్, ఆర్ కోడ్స్ ఉన్నాయి. అయితే మనం చూద్దామండి మన క్వశ్చన్ కి. దెన్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఆశ అన్నారండి. ఇప్పుడు నేను సెకండ్ సెంటెన్స్ లో నాకు ఆశ ఉంది, క్లియర్. ఈజ్ కోడ్ అయిపోయింది, ప్లేయింగ్ కోడ్ అయిపోయింది, టెన్నిస్ కోడ్ అయిపోయిందండి. అంటే 3 కోడ్స్ అయిపోయిన తర్వాత నాకేం మిగిలిందండి? ఆశకి మిగిలింది జేఏ. ఆశకి మిగిలింది జేఏ. నా ఆన్సర్ వచ్చేసింది కదండి. ది కోడ్ ఫర్ ఆశ ఈజ్ జేఏ అండి. సో రిమైనింగ్ అంటే మనం లాస్ట్ క్వశ్చన్ లో చెప్పాం కదండి. సో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్, దే కోడ్ కాలేదు, ఆర్ కోడ్ కాలేదు, ఫుట్బాల్ కోడ్ కాలేదండి. సో టిఓపి, ఎస్ఓపి, హెచ్ఓ, ఈ 3 అనేది దే ఆర్, ఫుట్బాల్ అనే దానికి ఏదైనా కోడ్ కావచ్చు. ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది అండ్ అంటే ఎస్యుఆర్ అని. సో అండ్ అంటే ఎస్యుఆర్ అని తెలుస్తుందండి మనకి. సో ఈ 3 కోడ్స్ అనేది ఈ 3 వర్డ్స్ లో ఏదైనా అవ్వచ్చండి. అండర్స్టూడ్. సో ఇలా మనం కామన్ గా ఏది ఉంది, సో సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వర్డ్ రిపీట్ అవుతుంది, అట్ ది సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ కోడ్ రిపీట్ అవుతుంది, కంపారిజన్. సో ఎక్కడ కంపేర్ చేస్తున్నాం? ఫస్ట్ అండ్ లాస్ట్ కంపేర్ చేస్తే సెంటెన్సెస్, కోడ్ లో కూడా మనం ఫస్ట్ అండ్ లాస్టే కంపేర్ చేయాలండి. అండర్స్టూడ్. సో ఇలా మనము ఈ కాన్సెప్ట్ని సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేసి విల్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ మోర్ క్లియర్లీ అండి. క్లియర్. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సింపుల్ క్వశ్చన్ అంటే చిన్న క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. Look at the question here. 125 is coded as go to school and 146 is coded as 146 is coded as study in school and 135 is coded as run to school. Clear? Then what is the question here? The question is here కోడ్ ఫర్ రన్. సో రన్ కి కోడ్ ఏంటని అడుగుతున్నారండి. రన్ కి కోడ్ ఏంటనేది అడుగుతున్నారు మనకి. సో లుక్ ఎట్ ది క్వశ్చన్ హియర్. సో 125 ఈస్ కోడెడ్ గో టు స్కూల్ అన్నారండి. క్లియర్. సో 125 అంటే గో టు స్కూల్. క్లియర్. 146 means study in school. 135 means run to school. ఇదే కదా వాళ్ళు ఇచ్చిన కోడ్ మనకి. డన్. సో ఇక్కడ నేను రన్ కి నేను కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఫస్ట్ మనము డీకోడ్ చేద్దాం. ఇచ్చిన సెంటెన్స్ ని డీకోడ్ చేద్దామండి. నాకు స్కూల్ అనే వర్డ్ 3 సెంటెన్సెస్ లోనే ఉంది. నాకు ఇక్కడ 3 సెంటెన్సెస్ లో కామన్ గా ఉన్న నెంబర్ ఏముందండి? చూడండి, ఇక్కడ స్కూల్ ఉంది, అండర్లైన్ చేస్తున్నా, స్కూల్ ఉందండి. నాకు అలాగా 3 కోడ్స్ లో కూడా కామన్ గా ఉందంటే 1 ఉందండి. 1. సో 1 ఈజ్ ద కోడ్ ఫర్ స్కూల్. క్లియర్.
నెక్స్ట్ వచ్చేసి నాకు కామన్గా ఉన్న ఇంకొకటి ఏముందండి, టూ అనే లెటర్ చూసుకుంటే మనకి టూ అనే లెటర్ చూసుకుంటే టూ అనే వర్డ్ చూసుకుంటే టూ సెంటెన్స్లో ఉందండి. ఏ సెంటెన్స్లో? ఫస్ట్ సెంటెన్స్లోని సెకండ్ లాస్ట్ సెంటెన్స్లోనే ఉందండి కదా. మరి నాకు కామన్గా ఉన్న నెంబర్ ఏంటి ఉందంటే 5 ఉంది కామన్గా, సేమ్ ఇక్కడ కూడా 5 ఉందండి. డన్. సో నెక్స్ట్ మిగిలిపోయినవి ఏంటంటే మనకి అంటే చూస్తే ఇక్కడ సి 2 ఈజ్ కోడ్ ఫర్ గో, 4 is code for study or in అవ్వచ్చండి సేమ్. 6 is code for same study or in అవ్వచ్చండి. Question is about the run. So run is the code of 3. 3కి run అనేది కోడ్ అవుతుందండి. 3కి run అనేది కోడ్ అవుతుంది. So the code for run is 3, that is C. Answer is the C అండి. అండర్స్టూడ్? డన్. అంటే నేను డైరెక్ట్గా చేయొచ్చు. సో వేరే కోడ్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నారు? మన క్వశ్చన్లో కోడ్ ఈజ్ ఫర్ రన్, డైరెక్ట్గా రన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చేయొచ్చండి, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ కాన్సెప్ట్ టు యూ. క్లియర్? మీరు అలా కాదు సార్, డైరెక్ట్గా చేయాలంటే నేను జస్ట్ నాకు రన్ అనే వర్డ్ చూసుకుంటాను. నేను రన్ అనే వర్డ్ ఎక్కడుందంటే నాకు థర్డ్ సెంటెన్స్లో ఉంది. థర్డ్ సెంటెన్స్లో రన్ అనే వర్డ్ ఉందండి. ఎక్కడన్నా రన్ అనే వర్డ్ ఉందా? లేదు. డైరెక్ట్గా స్కూల్ని టూని కోడ్ చేస్తాను, రన్ చెప్పేస్తానండి. డన్. యా. సో లుక్ ఎట్ ద అనదర్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్ అండి, uncertain code language, very large risk associated means NUTARGI. The same way, risk is very low means GISUNUMI. Is that also associated means TAMIPOFU. Inherent risk also damaging means FUNUDIYU. Then what is the code for that is low? Okay, so here నేను మొత్తం సెంటెన్స్ని డీకోడ్ చేసి చూపిస్తాను అండి టు ఫైండ్ ది ఆన్సర్ దట్ ఈస్ లో హియర్. సో వెరీ లార్జ్ రిస్క్ అసోసియేటెడ్ మీన్స్ హియర్. ఇక్కడ సెంటెన్స్లోని ఏ వర్డ్స్ అనేది ఎక్కువసారి రిపీట్ అయిందో మనం చెక్ చేద్దామండి. ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే వెరీ ఉంది, సెకండ్ సెంటెన్స్లో కూడా వెరీ ఉందండి, థర్డ్ సెంటెన్స్లో లేదు, ఫోర్త్ సెంటెన్స్లో లేదండి. అలానే చూసుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో రిస్క్ అండర్లైన్ చేస్తున్నాం, రిస్క్ రిస్క్. సో ఎంటైర్ క్వశ్చన్లో మనకి రిస్క్ అనేది 3 times రిపీట్ అయిందండి. సో ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్. అలానే ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్కి ఇచ్చిన కోడ్లో చూసుకుంటే అండి NUTAROGI. సెకండ్లో చూసుకుంటే మనకి ఇక్కడ GI కామన్గా ఉంది, యా NU కామన్గా ఉంది, NU కామన్గా ఉంది, ఇక్కడ కూడా GI కామన్గా ఉంది. మనం ఫోర్త్ సెంటెన్స్ చెక్ చేసుకుంటే NU. సో NU అనేది కామన్గా ఉందండి. చూడండి NU కామన్గా ఉంది, రిస్క్కి రిస్క్ అండి. NU కామన్గా ఉంది, ఇక్కడ కూడా NU కామన్గా ఉంది, ఇక్కడ కూడా NU కామన్గా ఉందండి. సో ది కోడ్ ఫర్ రిస్క్ ఈజ్ NU. ఓకే, నెక్స్ట్ నేను వేరీ సర్కిల్ చేస్తున్న వేరీ. ఇంకెక్కడైనా మనకి వేరీ ఉందా? లేదండి. సో ఫస్ట్ 2 సెంటెన్స్లో మనకి కామన్గా ఉన్న కోడ్ చెక్ చేద్దామండి. NU ఆల్రెడీ కోడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చూసుకుంటే TAROGI. ఇక్కడ ఏముందండి? ఇక్కడ GI ఉంది, ఇక్కడ కూడా GI ఉందండి. GI ఇంకెక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అలానే వేరీ అనేవాడు కూడా ఎక్కడా లేదండి. సో కోడ్ ఫర్ వేరీ ఈజ్ GI. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అండి మనకి అసోసియేటెడ్. నేను రింకిల్డ్ అండర్లైన్ చేస్తున్నా, అసోసియేటెడ్. నాకు థర్డ్ సెంటెన్స్లో కూడా అసోసియేటెడ్ అనే వర్డ్ ఉందండి. సో ఫస్ట్ సెంటెన్స్ని థర్డ్ సెంటెన్స్ని నేను కంపేర్ చేసి చూస్తున్నాను అండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ మనం కంపేర్ చేసి చూస్తే TARO థర్డ్ సెంటెన్స్లో TA ఉంది, RO ఎక్కడ లేదు అంటే సో TA ఈజ్ ది కోడ్ ఫర్ అసోసియేటెడ్. అండర్స్టూడ్?
సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కామన్గా ఉన్నదండి ఈజ్. రిస్క్ ఈజ్ కామన్గా ఉంది. ఓకే, సర్కిల్ చేసి స్ట్రైక్ చేశాను. ఈజ్ కామన్గా ఉందండి, సర్కిల్ చేసి స్ట్రైక్ చేస్తున్నాను. అంటే నాకు సెకండ్ అండ్ థర్డ్ చెక్ చేస్తే కామన్గా ఉన్న కోడ్ ఏంటండి? ఓకే, ఇక్కడ నాకు మిగిలింది SEMI. నాకు థర్డ్ సెంటెన్స్లో MI ఉందండి. అంటే నేను సర్కిల్ చేసి స్ట్రైక్ చేసిన MI ఈజ్ ది కోడ్ ఫర్ ఈజ్. ఓకే, యా. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలిన చూసుకుంటే దట్ ఆల్సో. ఆల్సో అనే వర్డ్ ఉందండి. నేను ఆల్సో అనే వర్డ్ డైరెక్ట్గా స్ట్రైక్ చేస్తున్నాను. ఆల్సో అనే వర్డ్ డైరెక్ట్గా స్ట్రైక్ చేశానండి ఇక్కడ. సో నాకు థర్డ్ సెంటెన్స్ అండ్ ఫోర్త్ సెంటెన్స్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు TIMA ఆల్రెడీ కోడ్ అయిపోయింది. POFU ఉంది. ఫోర్త్ సెంటెన్స్లో కూడా కామన్గా ఏముందంటే FU ఉందండి. డైరెక్ట్గా స్ట్రైక్ చేస్తాను డైరెక్ట్గా. సో కోడ్ ఫర్ ఆల్సో ఈజ్ FU. ఓకే, డన్. ఇంకా మనం చూసుకుంటే అండి వర్డ్స్ ఏమన్నా రిపీట్ అంటే కంప్లీటెడ్ అండి. ఇంకా వర్డ్స్ రిపీట్ కాలేదు. లార్జ్, లో, దట్, ఇన్హరెంట్, డ్యామేజింగ్ ఇవి సింగిల్ టైం ఉన్నాయండి, రిపీట్ కాలేదు. నేను ఫస్ట్ సెంటెన్స్లో నాకు RO మిగిలిపోయిందండి. నాకు ఫస్ట్ సెంటెన్స్లో నాకు లార్జ్ మిగిలిపోయిందండి. సో RO ఈజ్ ది కోడ్ ఫర్ లార్జ్. ఓకే, నేను సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే నాకు లో అనే వర్డ్ మిగిలిందండి. కోడ్ చూసుకుంటే నాకు SE మిగిలిందండి. సో కోడ్ ఫర్ లో ఈజ్ SE. థర్డ్ సెంటెన్స్ నేను రిఫరెన్స్ తీసుకుంటే దట్ అనే వర్డ్ మిగిలిపోయింది. కోడ్ని రిఫరెన్స్ తీసుకుంటే PO మిగిలిపోయిందండి. సో PO ఇస్ ద కోడ్ ఫర్ దట్. ఫోర్త్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసండి. నాకు DIYU ఇన్హెరెంట్ డ్యామేజింగ్ అని. అంటే నాకు ఇన్హెరెంట్కి కోడ్ DI అవ్వచ్చు ఆర్ YU అవ్వచ్చండి. సేమ్ డ్యామేజింగ్ కి కోడ్ కూడా DI ఆర్ YU అనేది అవ్వచ్చండి, ప్రాబబిలిటీ. అయితే మన క్వశ్చన్ ఏంటంటే దట్ ఈజ్ లో అన్నాడు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దట్? దట్ కోడ్ ఏంటంటే PO. ఈజ్ కి కోడ్ ఏముందండి? ఈజ్ మనం సర్కిల్ చేసి స్ట్రైక్ చేస్తాం. అంటే ఈజ్ని చూడండి, MI సర్కిల్ చేసి స్ట్రైక్ చేస్తామండి. ఈజ్ కి కోడ్ MI. లోకి కోడ్ ఏం రాసామండి? SE. మనకి ఏ ఆప్షన్ ఉందండి? SMI. అంటే ఆర్డర్లో ఉండాలని రూల్ లేదండి. యా, సో ఆప్షన్ B ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ విల్ సాల్వ్ ది క్వశ్చన్ అండి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. రైట్ నౌ ఫర్ హిమ్ మీన్స్ GAVEJASE. In the same way, they has given the other three sentences and they has given the codes. అలానే కోడ్స్ కూడా ఇచ్చారండి. ఫర్ ప్రాఫిట్ ఆర్డర్ నౌ అంటే HOJAYEGA. అలానే ఓన్లీ ఇన్ రైట్ ఆర్డర్ మీన్స్ VEDUYEZO. అలానే ప్లేస్ ఆర్డర్ ఫర్ ప్రాఫిట్ మీన్స్ GABIHOYE. దెన్ వాట్ ఈస్ కోడ్ ఫర్ రైట్ ఫర్ హిమ్? అయితే ఇక్కడ మనకి ఒకటే క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో వీడియో లెంత్ అవుతుందని నేను ఒకటే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాండి. జనరల్గా మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి బ్యాంకింగ్లో అడుగుతారండి. చెప్పాను ఆల్రెడీ మీకు ఫిక్షిషియస్ కోడింగ్ అంటారు అండ్ న్యూ ప్యాటర్న్ కోడింగ్ అని కూడా అంటారండి. క్లియర్? వన్ ఆఫ్ ద మోడల్ ఇన్ న్యూ ప్యాటర్న్ కోడింగ్ అండి. అయితే మనం డీకోడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క లెటర్కి డీకోడ్ చేద్దామండి. మీకు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్ క్వశ్చన్ అండి, నేను ఎంటైర్ సెంటెన్సెస్ని డీకోడ్ చేసి చూపిస్తాను అండి. అయితే మనం ఫస్ట్ ఏం చూసుకోవాలంటే ఏ వర్డ్ ఎక్కువగా రిపీట్ అయింది, అట్లానే ఏ కోడ్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అనేది మనము చెక్ చేసుకోవాలండి. అండర్స్టూడ్? సో లుక్ ఎట్ ద sentences here. Which one is repeated more? If you look at the right now for him, for profit order now, only in right order, place order. సో నాకు ఆర్డర్ అనే వర్డ్ 3 times కనిపిస్తుంది కదండి. చూస్తే చూడండి, నేను అండర్లైన్ చేస్తున్నాను అండి ఆర్డర్. నేను ఇక్కడ అండర్లైన్ చేస్తే కోడ్లో కూడా అండర్లైన్ చేస్తానండి. సేమ్ స్పెషల్ సింబల్ నేను యూజ్ చేస్తాను ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఆర్డర్ ఆర్డర్.
నాకు లాస్ట్ 3 సెంటెన్సెస్లో అంటే సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్లోని ఆర్డర్ అనే వర్డ్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో సేమ్ మనకి కోడ్ ఇచ్చిన దగ్గర కూడా వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్లో కూడా ఏ కోడ్ మనకి రిపీట్ అయింది అనేది చెక్ చేయాలండి. HJHOJAYEGA VEDUYEZO. ఇక్కడ చూసుకుంటే నాకు YE ఇక్కడ రిపీట్ అయింది, YE ఇక్కడ రిపీట్ అయింది. మరి థర్డ్ సెంటెన్స్ లో రిపీట్ అయిందా లేదా? ఎస్ అండి, రిపీట్ అయింది YE. అంటే మనకి ఆర్డర్ కి కోడ్ ఏంటంటే YE అండి. డన్. యా, నెక్స్ట్ వచ్చేసి ఏ వర్డ్ ఎక్కువగా రిపీట్ అయింది చూసుకుంటే అండి, రైట్ నౌ ఫర్ ప్రాఫిట్. ఓకే, ఇన్ ఆర్డర్ ప్లేసర్. సో ఇక్కడ నాకు ఫర్ అనే వర్డ్ ఉందండి, నేను స్క్వేర్ పెడుతున్నా. ఫర్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ కూడా ఫర్ అనే వర్డ్ ఉందండి. అండర్స్టూడ్. సో ఈ ఫస్ట్ 2 సెంటెన్స్లోని ఏ కోడ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది చూస్తే మనకి GAVEJASE HOJAYEGA. ఓకే, ఇక్కడ మనకి JAJA 2 టైమ్స్ రిపీట్ అయింది, GAGA 2 టైమ్స్ రిపీట్ అయిందండి. అయితే మనకి ఈ JA అనేది ఎక్కడన్నా ఉందా చెక్ చేస్తే లాస్ట్ 2 సెంటెన్స్లోని J అనేది ఎక్కడ లేదండి, JA అనేది ఎక్కడ లేదు. బట్ GA అనేది 4th సెంటెన్స్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ GA ఉంది, ఇక్కడ GA ఉందండి. మరి ఈ 4th సెంటెన్స్లో ఫర్ అనే వర్డ్ ఉందా? ఎస్ ఉందండి, వి మిస్డ్ ఇట్. ఎస్, 4th సెంటెన్స్లో ఫర్ అనే వర్డ్ ఉందండి. అంటే సింపుల్గా మనకి ది కోడ్ ఫర్ ఈజ్ GA. ఎందుకంటే మనకి 3 సెంటెన్సెస్లో కూడా ఫర్ ఉంది. సో 3 సెంటెన్సెస్లో కూడా GA అనేది 3 టైమ్స్ కామన్గా ఉందండి కదా. నెక్స్ట్ చూద్దామండి, రైట్ నౌ హిమ్. ఓకే, ప్రాఫిట్ నౌ. అక్కడ నవ్వు ఉంది, ఇక్కడ నవ్వు ఉంది, ఇంకెక్కడన్నా నవ్వు ఉందా మనకి? లేదండి, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనం చెక్ చేద్దాం. నవ్వు ఉందండి, నేను రెక్టాంగిల్ ఇస్తున్నా అండి, రెక్టాంగిల్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నవ్వు, ఇంకెక్కడైనా నవ్వు ఉందా మనకి? ఎస్, ఇక్కడ 2 టైమ్స్. సో ఈ 2 సెంటెన్సెస్లోని మనకి ఏ వర్డ్ రిపీట్ అయింది? సో GA ఆల్రెడీ అయిపోయింది, VEJASE HOJA ఉందండి. అంటే మనకి చూడండి రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్ మనకి వస్తలేదు కదా. డూ వన్ థింగ్, will give a different symbol. No అనే వాళ్ళకి సర్కిల్ ఇద్దాం. నౌ సర్కిల్ ఇద్దాం. సో ఇక్కడ JA ఉంది, JA ఉందండి. సో నౌకి కోడ్ ఏంటంటే JA. అండర్స్టూడ్. యా, నెక్స్ట్ ప్రాఫిట్ చూద్దామండి. నేను ఇట్లా సింబల్ ఇస్తున్నా, అండర్లైన్ చేస్తున్నా అండి, ఇట్లా మనకి రింకిల్ అండర్లైన్ చేస్తున్నా. ప్రాఫిట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉందండి మనకి ప్రాఫిట్? లాస్ట్లో ఉందండి 2 ప్రాఫిట్. ఓకే, సో సెకండ్ సెంటెన్స్లోని 4th సెంటెన్స్లోని మనకి కామన్గా ఉన్న కోడ్ చెక్ చేద్దాం మనం. ఆల్రెడీ 3 అనేది డీకోడ్ అయిపోయినాయి సెకండ్ సెంటెన్స్లో. 4th సెంటెన్స్లో కూడా మనకి కామన్గా చూసుకుంటే HO ఉందండి. సో ప్రాఫిట్కి కోడ్ ఏంటంటే HO, రింకిల్డ్ అండర్లైన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే అండి రైట్ అనే వర్డ్ ఒకటి ఉంది మనకి. సో నేను స్ట్రైక్ చేస్తున్నా అండి, రైట్ అనే వర్డ్ ఇంకెక్కడ ఉందండి? రైట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? ఇంకెక్కడుందా మనకి? రైట్ అనే వర్డ్ ఉందా? లేదండి. ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, థర్డ్ సెంటెన్స్ ఉందండి. మన ఫస్ట్ సెంటెన్స్ అండ్ థర్డ్ సెంటెన్స్లో కామన్గా ఉన్న కోడ్ చూసుకుంటే VE ఉందండి. నేను స్ట్రైక్ చేశానండి, అక్కడ కూడా స్ట్రైక్ చేస్తా ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, డన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్గా ఉన్న లెటర్ తీసుకుందామండి మనం. యా, ప్లేస్ ఆర్డర్ ఫర్, ఇక్కడ ప్లేస్ ఉంది, ఓన్లీ ఇన్ హిమ్. ఓకే, యా. సో కామన్గా ఉన్న వర్డ్స్ అయిపోయాయండి. ఇప్పుడు సెంటెన్సెస్లో లెఫ్ట్ అవుట్ చూద్దామండి. మనకి ఇక్కడ 3 వర్డ్స్ కోడ్ అయిపోయాయి, ఇక్కడ కూడా 3 వర్డ్స్ కోడ్ అయిపోయాయి. మిగిలిపోయింది ఏంటండి?
హిమ్, నేను క్రాస్ చేసిన హిమ్ని ఇక్కడ ఎస్ఈ క్రాస్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఎస్ఈ అనేది క్రాస్ చేస్తున్నాను. యా, ఎస్ఈ అనేది క్రాస్ చేసండి. హిమ్కి కోడ్ ఏంటంటే ఎస్ఈ, లేదా ఇక్కడ రాద్దాం మనం. యా, హిమ్కి ఎస్ఈ కోడ్ అని. డన్. ఇక్కడ ఏం మిగిలిపోయిందండి? ఫర్ ప్రాఫిట్ ఆర్డర్ నౌ ఆల్ ఆర్ కోడెడ్, ఓన్లీ ఇన్ మిగిలిపోయండి. ఇక్కడ ఏం మిగిలిపోయింటే మనకి ఓన్లీకి డియు అవ్వచ్చు కోడ్, లేదా జెడ్ఓ అవ్వచ్చు అండి. సేమ్ ఇన్కి కూడా డియు అవ్వచ్చు లేదా జెడ్ఓ అవ్వచ్చు అండి. అండర్స్టూడ్? ఇన్కి కూడా మనకి డియు అవ్వచ్చు లేదా జెడ్ఓ అనేది అవ్వచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్త్ సెంటెన్స్ లో చూసుకుంటే 3 ఆర్ కోడెడ్ అండి. ప్లేస్ మిగిలిపోయింది. ఇక్కడే మిగిలిపోయిందండి బిఐ. సో ఏముంది మనకి? ప్లేస్ కి కోడ్ ఏంటంటే బిఐ అనేది కోడ్ అవుతుందండి. సో ఇలాగ మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే మనకి రైట్ ఫర్ హిమ్, మనకి రైట్ ఫర్ హిమ్ అని అండి. ఫస్ట్ రైట్ కి కోడ్ ఏమన్నా, నేను రైట్ ని ఇట్లా స్లాష్ కట్ చేశాను కదండి, స్లాష్ చేశాను. ఇక్కడ ఏం స్లాష్ చేస్తాం? విఈ. రైట్ కి విఈ ఉంది. ఫర్ కి కోడ్ ఏం చేసాం? స్క్వేర్ చేసాం కదండి, జిఏ. జిఏ అన్నాం. హిమ్ కి ఏం చేసామండి? రాసాం ఆల్రెడీ, ఎస్ఈ. మనకి ఆప్షన్స్ లోని ఎక్కడుందండి మనకి? విజిఏ ఎస్ఈ చూసుకుంటే అండి మనకి ఇది ఎలిమినేట్ అయిపోయింది, అన్నిట్లో విఈ ఉంది. సో జిఏ అన్నారు, ఇది ఎలిమినేట్ అయిపోయిందండి. సో ఎస్ఈ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అండి. క్లియర్? సో ఇట్లా మనము డీకోడ్ చేసి ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో 1 క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకి 5 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చానండి నేను. సో జనరల్గా అయితే మనకి ఎగ్జామినేషన్లోని ఒక్క కోడ్ నుంచి, ఒక సెంటెన్స్ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుద్దండి. చాలా సింపుల్. రిపీటేషన్ చెక్ చేసుకోవాలి. ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఏ కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అండ్ సేమ్ ఆర్డర్లోని ఫాలో అవుతుంది. సెంటెన్స్ నువ్వు ఫస్ట్ సెంటెన్స్ కంపేర్ చేస్తున్నావు, సెకండ్ సెంటెన్స్ కంపేర్ చేస్తున్నావు అంటే అట్లనే కోడ్కి ఇచ్చిన లైన్స్ సెంటెన్స్లో కూడా అవే కంపేర్ చేయాలండి. అండర్స్టూడ్? ఎస్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.